బతకడానికైతే రీజన్ లేదు అని అనుకున్నాను. అంటే నాకు రీజన్ లేకపోతే బతకడం రాలేదు. పాపలు పుట్టినప్పుడు రీజన్ అని మీరు రజిత మైనంపల్లి అని మీరు వీడియోస్ చూస్తే 80% వీడియోస్‌లో నా బిడ్డల గురించి చెప్పకుండా ఉండదు. లైక్ వాళ్ళ గురించి వాళ్ళతో పెరిగాను అని. ఈరోజు ఊపిరి ఆగిపోతుందేమో ఆ పాప లేకపోతే అని దేవుడు 2 సంవత్సరాల క్రితము నాకు లేకపోతే పర్పస్ లేకపోతే బ్రతకడం తెలియని వ్యక్తిని నేను. సో అది చాలా పెద్ద పర్పస్ పెట్టాడు. ఎందుకంటే ఒక మాట ఇచ్చాను నేను, మీరు ఆ యూట్యూబ్లలో వింటే, నేను బ్రతికున్నంత కాలం మీకు అండగా ఉంటాను. మాటల ఓదార్పు చాలా అవసరము, నాకు లేకుండే అని కూడా చెప్పా. సో దానికి వచ్చాను. సరే, దాంట్లో నాకు తోచిన విధంగా అని నా బిడ్డ సాయంగా ఉంటుందని మొదలుపెట్టా. ఇప్పుడు కూడా ఉంటుంది నడిపించింది. ఈ రోజు నేను ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే చాలామంది అనుకుంటారు ఇది చాలా గట్టిదే అని. గట్టిది కాదండి, కుమ్మిలి పొద్దునంతా కూలిపోయి గూడ కట్టుకొని వచ్చాను ఈరోజు.